ఒక వ్యాపారం చేసేవాడికి ఎవరికైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి వ్యాపారమే ముఖ్యం. దాన్ని లాభాల్లో ఎలా పెట్టాలన్నదే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఉంటుంది. కమర్షియల్ యాంగిల్లో బిగ్ బాస్ అనేది ఖచ్చితంగా ఒక బిజినెస్సే. దాని టీఆర్పీలు, దాని వ్యూవర్షిప్, దాని బ్రాండ్స్, దాని ప్రమోషన్స్, అందులో వచ్చే మనీ, చాలామంది హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ దాని మీద వర్క్ చేస్తారు, వాళ్ళకి జీతాలు. సో ఎండ్ ఆఫ్ ద డే ఆ టీఆర్పీని ఎలా పెంచాలి అన్న దాని మీద ఫోకస్ చేస్తారు. ఆడియన్స్ ఎమోషన్స్, రివ్యూయర్స్ థాట్స్, నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఫీలింగ్స్, వీటితో అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి సంబంధం ఉండదు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ తెలుగు వాళ్ళు కొంచెం ఆలోచించి అరే ఇలా చేస్తే ఏమైనా బాధపడతారేమో, ఇలా చేస్తే ఎవరైనా హర్ట్ చేస్తామేమో, ఇలా చేస్తే ఏదైనా నైద్యం ఆలోచిస్తారు. కానీ వేరే లాంగ్వేజ్లో బిగ్ బాస్లో అది కూడా ఉండదు. రీసెంట్గా హిందీ బిగ్ బాస్లో 3 పిల్లలు డివోర్స్ అయిపోతే టాక్ ఏంటంటే వాళ్ళ వైఫ్ డివోర్సీ వైఫ్ని ఇప్పుడు ఎంటర్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయి ఒక అబ్బాయితో విడిపోయింది, వాళ్ళిద్దరిని కలిపి ఎంటర్ చేశారు. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని తనని ఫస్ట్ ఎంటర్ చేశారు. తర్వాత వైల్డ్ కార్డ్ కింద తన కరెంట్ బాయ్ ఫ్రెండ్ ఎంటర్ చేశారు. వాళ్ళిద్దరు కలిసిపోతున్నారు, లోపల ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తను కలిసిపోతున్నారు అన్న టైంకి కరెంట్ బాయ్ ఫ్రెండ్ ఎంటర్ చేశారు. సో అల్టిమేట్గా వాళ్ళు ప్లే చేస్తుంది టీఆర్పీ గేమే. నేను అగ్రీ చేస్తాను. నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, వాళ్ళకి టీఆర్పీ ఫస్ట్ యాంగిల్ ఎప్పుడు టీఆర్పీనే బిజినెస్, అది బిగ్ బాస్కి. తర్వాతే మనం ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఏం చూసుకున్నా, ఏం తీసుకున్నా అందులో నుంచి మంచిగా చెడా ఎంటర్టైన్మెంట్ ఏం తీసుకుంటామన్నది ఇంకా మనమే డిపెండ్ అయి ఉంటుంది. ఈ వారంలో జరిగింది కూడా సంథింగ్ ఇదే సిమిలర్. సో రీఎంట్రీ అనగానే అందరూ సూపర్ డోపర్ మన ప్లాన్స్ వర్కౌట్ అయిపోయినాయి అని అనుకున్నారు. ఏమైంది? సో వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేస్తారబ్బా. మనం ఎంత గొంతు చించుకున్నా ఇక్కడ చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే కానీ ఈ విషయం ఉండదు. ఓవర్ ద ఇయర్స్ అంటే నేను హిందీ బిగ్ బాస్ చూస్తూ వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఇది ఎంత దారుణం, దీన్ని పట్టించుకోరా లేదా అని చెప్పి. అందుకే నేను కొన్ని విషయాల్ని ఆ యాంగిల్లో ప్రాక్టికల్గా చూసే వాటి మీద రెస్పాండ్ అవ్వాలనుకోను. జరిగింది మన మంచిగా అని చెప్పి తీసుకోవాలనే అనుకుంటాను. పెద్దగా అందులో ఎన్నోళ్ళు అయితే ఏమైందంటే కంటెస్టెంట్స్ నలిగిపోతారు. మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్, మన వ్యూవర్షిప్ ముఖ్యం కాదు. వాళ్ళు ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు ముఖ్యం కదా. వాళ్ళు పెద్దగా సఫర్ అవుతూ ఉంటారు. అల్టిమేట్గా జరిగేది అది. సో ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో మాట్లాడుకుందాం. ఇదంతా సోది కాదు బ్రో. ఎవరైనా సోది అని కామెంట్ మాత్రం చేయకండి ప్లీజ్. నేను బిగ్ బాస్ కోసమే మాట్లాడుతున్నాను. నా పర్సనల్ విషయాలు నేను చెప్తున్నాను. నా ఆఫీస్లో మీటింగ్ ఇట్టేట్ అయింది నేను చెప్పానేంటి. అంటే అలా బిగ్ బాస్ కోసం మాట్లాడుతున్నప్పుడు సోది అన్నప్పుడు చిరాగ్గా అనిపిస్తుంది. సారీ ఎవరైనా హట్ అయితే అలా కామెంట్ చేస్తున్నారు, బట్ అలా అనిపిస్తుంది నాకు. అది ఏంది బ్రో నీ మాట్లాడింది అదే కదా అన్నట్టు. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. బయట నుంచి కంటెస్టెంట్స్ లోపలికి వెళ్తున్న ప్రతిసారి లోపల గేమ్ అనేది కంప్లీట్గా మారిపోతుంది. ఆర్గానిక్గా అసలు ఏమీ ఉండట్లా. బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీజ విస్సర్స్ తనూజానే. వాళ్ళది వచ్చే ముందు సూపర్ డూపర్గా వాళ్ళు సెట్ అయ్యారు. వాళ్ళిద్దరూ అసలు అక్క చెల్లి అంటే వీళ్ళే అన్నట్టు ఉన్నారు. ఒక వారం మొత్తం అక్క ఆడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా అక్క, ఇంత బాగా తనను అర్థం చేసుకుంది నువ్వేం చెప్పి ఏడుస్తున్నాడు అక్క, నువ్వు పెట్టక్క బోర్డు మీద ఫోటో, నువ్వు పెట్టక్క కెప్టెన్సీ బోర్డు మీద, అంత బాగా ఉన్నారు. కట్ చేస్తే ఇప్పుడు వచ్చి ఫేక్ అంటాం, అదంటాం, ఇదంటంతో ఆవిడ హట్ అయ్యారు. ఎందుకంటే బయట చూసి వచ్చారు కాబట్టి ఓకే. సరే నామినేషన్ అయిపోయిన తర్వాత ఆయన కలిసిపోయారంటే లేదు. ఎందుకంటే ఇంకా చాలా వరకు చూసి ఆవిడ హట్ అయ్యారు. ఆవిడ మాట్లాడరు, ఈవిడ మాట్లాడిపోతే ఆవిడ మాట్లాడరు. సో బాండ్ అనేది ఏదైతే బిల్డ్ అయిందో ఓవర్ ద డేస్ పోయిందిగా. ఇప్పుడు అందులో ఇంక వీళ్ళు మళ్ళీ కనెక్ట్ అయినది ఆర్గానిక్ ఏముంటుంది? బయట నుంచి వస్తా చెప్తా చేస్తూ ఉంటే ఏదైనా గొడవ అవుతున్నా కూడా, ఇప్పుడు కిచెన్లో కూడా వీళ్ళందరూ గొడవ పడుతూ ఉంటే అది అంత రియలిస్టిక్గా అనిపించట్లా. కావాలని చేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. రాత్రి వరకు బాగానే పడుకొని బాగానే మాట్లాడిన మాధురి గారు ఉదయం లేచేపాటికి ఏమైంది, ఎందుకు మాట్లాడలేదు అర్థం కాదు. సాయంత్రం మళ్ళీ కలిసిపోతారు. అది ఏంటి, ఎందుకు? సో ఇలా చాలా విషయాలు అన్నవి ఎంట్రీలు, రీఎంట్రీలు, వైల్డ్ కార్డ్స్ వీటి వల్ల పోతున్నాయి. వైల్డ్ కార్డ్స్ కింద 50% ఓకే, అట్లీస్ట్ హౌస్ లోపల ఏం జరిగిద్దో తెలియదు కాబట్టి ఓకే. కానీ పద్దాగా తీసుకొచ్చి అనవసరం ఇది పెంట చేశారు ఈ సీజన్ మాత్రం చెప్తున్నాను నేను. ఒక బ్లేము శ్రీజాని అన్యాయంగా తీశారు అన్న బ్లేమ్ ఒక్కదాన్ని తీసుకొని ఈ సీజన్ని ఆ దెబ్బతో అలా చేయాల్సింది. దాన్ని కరెక్ట్ చేసుకునే క్రమంలో ఇంకా దారుణంగా వెళ్ళిపోతూ ఉంది. ఆడియన్స్ మాత్రం సఫర్ అవుతున్నారు కంటెస్టెంట్స్ తర్వాత. చాలామంది చూడాలంటే ఏంటిది పద్దాక వెళ్ళి వచ్చి ఇవన్నీ చేసుకొని ఏం చెప్పాలనుకున్నారు? లోపల ఏం ఆర్గానిక్గా ఉంటుంది, ఏ బాండ్ కరెక్ట్గా ఉంటుంది, ఎవరి బిహేవియర్ కరెక్ట్గా ఉంటుంది? అందరూ యాక్టింగే కదా చేస్తున్నారు ఎండ్ ఆఫ్ ద డే అనిపిస్తుంది. కరెక్ట్గానే మాట్లాడుతున్నాను కదా, మీకు అలా అనిపిస్తుంది కదా. ఇంట్రెస్ట్ అనేది డ్రాస్టికల్లీ తగ్గిపోతూ ఉంటుంది. సో అదొక ఫ్లోలో వెళ్ళిపోవాలి తప్పితే నేనేమంటానంటే ఈ ఎంట్రీస్కి రీఎంట్రీస్కి సపోర్ట్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది. ఎస్, అన్యాయం జరిగింది. దాన్ని కరెక్ట్ చేసే క్రమంలో మన ఓటు అనుకుంటాం,
అక్కడోటి జరిగిద్ది, వాళ్ళోటి చేస్తారు, ఎండ్ రిజల్ట్ మారిపోద్ది, మళ్ళీ అన్యాయం జరిగిందని చెప్పి మళ్ళీ గొంతు చించుకొని అరుచుకోవడం తప్పితే ఏం ఉపయోగం ఉండదు. అంతే. చూడని వాళ్ళు, నేను చెప్తున్నాను, ఆడియన్స్ కూడా చెప్తున్నాను, వాళ్ళు షో ఆపరు. ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో సీరియస్గా చెప్తున్నాను, ఇది వాళ్ళు షో ఆపరు, నాలాంటి వాళ్ళు రివ్యూలు ఆపరు. చెప్తున్నా, మధ్యలో మీరు అటు చూసి ఇటు చూసి అటు చూసి ఇటు చేసి మీరు షోకి దూరం అవడం తప్పితే ఏముండదు. ఇందులో ఎంటర్టైన్మెంట్గా తీసుకోండి కొన్ని విషయాలు ఎమోషనల్గా తీసుకున్నప్పుడు ఎక్కడి వరకు తీసుకోవాలి అక్కడ వరకు తీసుకోండి. కొన్ని విషయాలకు మనం అడ్జస్ట్ అవ్వాలి అంతే. ఇంకా అలా ముందుకెళ్ళాలి తప్పితే అక్కడ ఆగిపోకూడదు. అది నేను చెప్పేది. ఏమర్థమైందో నాకు తెలియదు, నేను చెప్పాలనుకున్న చెప్పాను. నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి, దాంతోపాటు ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ చేయండి. ఎపిసోడ్ రివ్యూ తొందరగా అవ్వకూడదు అంటే అంతేం లేదు, అన్ని టాస్క్లు ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోద్ది. ఐ హోప్. కొంతమంది నచ్చట్లేదు, కొంతమంది నచ్చారు ఆ ఎపిసోడ్లో. ఎవరు ఎక్కడ దేని ప్రకారం నచ్చారో చెప్తాను నాకేమనిపించింది ఏంటి అని చెప్పి. సో ఏదైతే నైట్ చపాతీలు గొడవ ఉందో అది క్యారీ ఫార్వర్డ్ అయింది తర్వాత రోజుకి. సో 3 చపాతీలు పెట్టలేదు, 2 చపాతీలు పెట్టారన్న దాని మీద ఇష్యూ నడుస్తూ ఉంది. సో దానికి మాధురి గారికి బీపీ వచ్చేస్తుందంట. రాత్రి మాధురి గారు ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను. అన్సీన్లో ఏడుస్తూ ఉంటారు తప్పుడు కప్పుకొని. నేను అనుకున్న పిల్లల కోసం ఏడుస్తున్నారేమో అనుకున్నా, వాళ్ళు గుర్తొస్తున్నారు అంటారు. మరి పిల్లల కోసం ఏడ్చారో ఆకలేసి ఏడ్చారో నాకు అర్థం కాదు. ఆవిడ నైట్ ఎపిసోడ్లో నాకు కళ్ళు తిరుగుతుందంటే డాక్టర్ని పిలుస్తానంటే సరదాగా ఫన్నీగా సాగింది అనుకున్నాను, కానీ ఆవిడ దాన్ని సీరియస్గా తీసుకున్నారా? ఒకవేళ సీరియస్గా తీసుకుంటే కళ్యాణ్ వచ్చి మాట్లాడినప్పుడు ఎందుకు ప్రేమగా బాగానే మాట్లాడారు తనుజాతో? ఉదయం లేచేపటికి ఏమైపోయింది? ఆ సిచ్యువేషన్ యూజ్ చేసుకుందాం అనుకున్నారా? అందరూ తనుజాకి అగైనెస్ట్కి వెళ్తారు, మనం వెళ్దాం అనుకున్నారా? లేదంటే బర్నీ గారు వచ్చిన తర్వాత తనుజ తరిగి తను మాట్లాడలేదని చెప్పి జలసీ ఫీల్ అవుతున్నారా? ఆవిడ బాండ్స్ వద్దనుకున్న వాళ్ళందరూ ఇంత బాండింగ్ ఫీల్ అవుతున్నారా? ఏముందరా తనుజాలా అని చెప్పి మళ్ళీ నాకు అనిపిస్తూ ఉంటుంది. అందరూ వీళ్ళు ఎత్తుక్కుంటారు, ఎందుకు ఆ బాండింగ్ కోసం అంత తాపత్రయపడతారు ఏంటన్నది నాకు అర్థమే కాదు. తనుజకు కూడా 2 టైప్స్ ఆడియన్స్ ఉన్నారు, చెప్తాను చూడండి. ఎక్స్ట్రీమ్ టూ మచ్ పాజిటివ్ ఆడియన్స్, ఎక్స్ట్రీమ్ టూ మచ్ నెగిటివ్ ఆడియన్స్. మధ్యలో ఎవరు లేరు. అంటే ఇక్కడ పాజిటివ్గా ఉంది అంటే వీళ్ళు వేసుకుంటారు, ఇక్కడ నెగిటివ్గా ఉందంటే వీళ్ళు వేసుకుంటారు గట్టిగా. అవును బ్రో, నాకు కూడా ఈరోజు నెగిటివ్గా అనిపించిందని చెప్పి వీళ్ళు వచ్చి చెప్పరు. అవును బ్రో, ఈరోజు పాజిటివ్గా అనిపించింది, ఆ అమ్మాయి తప్పులేదని చెప్పి వీళ్ళు వచ్చి చెప్పరు. వెరైటీగా సాగుతుంది సీజన్ అంతా. సో ఇమాన్యుయల్ తనుజతో చెప్తాడు, రైస్ క్వాంటిటీ కొంచెం పెంచుదాం, 3.5 కప్పులు పెడుతున్నాం కదా, 4 కప్పులు పెడదాము. సో అంటే వీటన్నిటికీ కంప్లైంట్ చేస్తున్నాం కానీ మధ్యాహ్నం అడగకుండా పకోడీలు చేసాం, దాని గురించి ఎవరు చెప్పరే అంటే అప్రిషియేట్ చేయాలా అని చెప్పి ఆవిడ అప్రిషియేట్ చేయాలా అని నాకు అనిపించింది. సో అది ఎందుకు చెప్పలేదు అది అని చెప్పి. ఏమి లేదు, సింపుల్ థింగ్ ఏంటంటే నైట్ 2 చపాతీలు ఎందుకు చెప్పలేదు అందరికీ? ఒకవేళ చెప్తే ఏం చేసేవాళ్ళు? ఇంకో పాయింట్ లైవ్లో ఉంది, అదేంటో తెలుసా? ఇన్ని వారాల్లో 1 వారం మాత్రమే నైట్ పూట 3 చపాతీలు తిన్నారంట, మిగతా సార్లు చాలా సార్లు 2 చపాతీలే తిన్నారంట. పైగా డెసిషన్ దివ్య తీసుకుని 2 చపాతీలు చేసింది. ఎండ్ ఆఫ్ ద డే రాష్ట్ర మేనేజర్ని నేను బ్లేమ్ చేస్తాను. ఒకవేళ మార్చాలంటే ఆవిడ మార్చాలి కదా. అండ్ కర్రీ ఏదో మిగిలిపోయింది కాబట్టి వాళ్ళకి రైస్ తినాలనిపించింది. ఇప్పుడు కళ్యాణ్ వచ్చి రైస్ తినాలనిపించినప్పుడు కళ్యాణ్కి మాత్రం పెట్టలేను కదా అంటే అందరినీ అప్పుడే అడిగి, నిజంగా అందరిని అడిగి, మీ అందరికి ఆకలేస్తుంది, ఎవరికి ఆకలేస్తుంది చెప్పండి, రైస్ పెడతానని చెప్పి ఆ 2 కప్పులు ఎన్నో పెట్టేయచ్చు కదా. రేషన్ని మేనేజ్ చేయడం ఓకే, మీరు మరీ తిండి లేకుండా ఉండాల్సిన నెసిటీ లేదు. తనుజ గారికి విషయం అర్థం కాదు. బిగ్ బాస్ పంపిస్తాడు సామే, వీళ్ళకి బాలేపతి కొబ్బరి బొండ నీళ్ళు పంపించాడు, అది మన చూపిలేదు. సంజన గారు అంటారు నెక్స్ట్ వీక్ దయచేసి మాధురి గారు మీరుంటే రేషన్ మేనేజర్ తీసుకోండి అని చెప్పి. అంటే డౌట్ ఉంది వీళ్ళకి ఉంటారా లేదా అని చెప్పి. మాధురి గారు ఇమ్మూనే వద్దన్నాడు అంట. అసలు అక్కడ ఆ రోజు తనుజ గారు కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత అక్కడ కూర్చుంటే ఇమాన్యుయల్ మాధురి గారు ఆవిడకి ఇచ్చారు. ఆవిడ వద్దనలా, ఆవిడ కావాలనలా, ఆవిడ యాక్సెప్ట్ చేశారు. కానీ మీరు చూసుకుంటే నేను చూసుకుంటాను అంది ఆవిడ. నేను చూసుకుంటాను కానీ మీ ఇద్దరు మాత్రం గొడవలు పడి నా మీద తీసుకురాకండి అంటాడు ఇమాన్యుయల్. లేదు నేను చూసుకుంటాను కదా, నీకెందుకు మిత్రమా, నువ్వు వెళ్ళు ప్రశాంతంగా ఉండంటారు. అక్కడ సంజన గారు చెప్తారు కూడా ఇమాన్యుయల్కి, వద్దురా అరే మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉందంటే. అక్కడ ఇమాన్యుయల్ అంటాడు నేను చూసుకుంటాను మమ్మ అంటాడు. ఎవరికాలు చూసుకుంటాం అన్నారు, చివరికి అల్టిమేట్గా గొడవలు అవుతూ ఉన్నాయి. ఒక టార్గెట్గా ఒక క్రమ పద్ధతులు అయినాయి అంటే కొన్ని అలాగే అనిపిస్తూ ఉంటాయి. ఎక్కువ చేశారు, ఎక్కువ కావాలని సాగదీశారు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఆవిడకి అలాగే మేనేజ్మెంట్ కూడా సరిగ్గా రాలేదు, అది నేను ఒప్పుకుంటా. ఇంకొంచెం గట్టిగా చేయొచ్చు ఆవిడ, చేయలే. ఎందుకంటే ఎందుకు గొడవలు అనుకున్నారో ఏమనుకున్నారో కానీ. సో 2 ముందే ఇన్ఫార్మ్ చేయాలి అంటే తనుజ గారు నీకు తెలియదా అన్నారు. నువ్వు అక్కడక్కడే తిరుగుతున్నావు కదా అని చెప్పి ఆయన మొత్తం కిచెన్, ఇది లైవ్ చూస్తున్న అందరికీ అర్థమైంది, అది కిచెన్ చుట్టూనే తిరిగాడు. తీసేద్దామని తిరిగాడా, వేసేద్దాం తిరిగాడా, తొండి చేద్దాం ఏం చేశాడు తిరిగి కిచెన్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు మొత్తం అంతా. సో 2 అని చెప్పి ఇన్ఫార్మ్ చేయలేదు అని చెప్తే చేశారు కదా, చెప్పాం కదా, అక్కడ ఉన్నప్పుడు చెప్పాం కదా అని ఇవి అంటారు. లాస్ట్ వీక్ డౌట్ ఉన్నా అడిగేవాళ్ళు, వచ్చి పాయింట్ రేస్ చేసేవాళ్ళు కాదు. ఎవరికైనా ఏదైనా కావాలంటే దగ్గరికి వచ్చి అడిగేవారు. కుకింగ్ టీమ్కి ఇంత కాల్ చేసేవాళ్ళు కాదు, పాయింట్ రేస్ చేసేవారు కాదు. ప్రాబ్లంలో డిస్కషన్ ప్రతి పాయింట్ని డిస్కషన్ ప్రాబ్లంలో పెట్టి డిస్కషన్ చేస్తానంటే ఏం చేయలేని అంటారు. ఇది రైటే. ఎందుకంటే మాధవి గారు ఉన్నప్పుడు ఎవ్వరూ ఏం అడగల, సైలెంట్గా ఉన్నారు, సైలెంట్గా తిన్నారు, సైలెంట్గా ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం చాలా వరకు రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఒకళ్ళు వచ్చి మరీ దారుణంగా చాయ్ పత్తా పంచమంటారు, ఏం చెప్తాం. నెక్స్ట్ తనుజ వచ్చి మాధురి గారిని అడుగుతూ ఉంటారు, ఈరోజు ఏం చేద్దాం, మార్నింగ్ ఏం చేద్దాం అంటే నువ్వు చెప్పు అంటారు.
అదే ఇన్ని రోజులు నేను చెప్తాను నువ్వు చేసావా అంటే లేదు లేదు నాకేం తెలియట్లేదు నువ్వు చెప్పంటే సంజన గారు అంటారు అందరిని అడగాలి కదా మీరు ఏ కూర ఉండాలి ఏంటి అని చెప్తే అక్కడ దివ్య చెప్పింది. అలా కాదండి ఫస్ట్ కుక్కుని అడుగుతారు ఏం చేయాలి అని చెప్పి 2-3 ఆప్షన్లు వాళ్ళు చెప్పిన తర్వాత ఆ 2-3 ఆప్షన్లు మీకు చెప్తే మీరు అందరూ అందులోంచి ఎవరు మెజారిటీ ఏది చూస్ చేసుకుంటారు అది జరిగేది ఏం తెలియనట్టు చెప్తారండి. ప్రతి ఒక్కరికి ఒక ఇష్యూ రైస్ చేయాలి అందులో రైస్ చేస్తూ ఉన్నారు. సో దాంతో ఏంటంటే ఆవిడకి చపాతీ ఇవ్వలేదని చెప్పి ఆవిడ హట్ అయ్యారు. మ్యాటర్ ఏంటంటే ఆవిడ 3 చపాతీలు తిన్నారంట. ఇమాన్యుల్కి ఇచ్చి పంపించారో లేదంటే ఇమాన్యుల్ చపాతీనో ఆవిడ తిన్నారు అందులో. కానీ ఆవిడకి ఇంకా ఆకలేస్తుంది. తనుజ బాధ ఏంటి ఆవిడకి 4 చపాతీ ఇస్తే మిగతా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు కదా పైగా వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ ఉంది మీకు బాండ్ ఉంది కాబట్టి మీరు చేసుకుంటున్నారంటారు. అలాగే ఆవిడ సీరియస్గా చెప్తున్నట్టు కనిపించలేదు నాకు ఆకలేస్తుందంటే కళ్ళు తిరిగి పడిపోతానంటే డాక్టర్ వస్తాడు నేను చూసుకుంటాలే అన్నట్టు చెప్తే ఆవిడ సీరియస్గా తీసుకోలే. దాని తర్వాత కూడా ఆవిడ పడుకొని మామూలుగా మాట్లాడారు కాబట్టి ఆ అమ్మాయికి అర్థం కాలేదనుకుంటా. ఇంకా నేను ఎప్పుడైనా అడిగానా 14 డేస్లో సడన్గా అని చెప్పి ఆవిడ సీరియస్ అవుతా ఉన్నారన్నమాట. ఏంటి కళ్యాణ్ అడిగాడు అందరూ అడిగారు నువ్వేం అరుస్తూ ఉన్నావు నీకేం చెప్పాలి అది అని చెప్పి తనుజ మీద రివర్స్ అయ్యి కొంచెం గట్టిగానే మాట్లాడారు. నీరసంగా ఉందన్నా కూడా నువ్వు నా మీద అరిచావు నువ్వు ఊరికి అరుస్తూ ఉన్నావు అది అని చెప్పి అంటా ఉన్నారు. నెక్స్ట్ సంజన గారు హాఫ్ డ్రై రైస్ తిన్నాము మేము కర్రీ మాకు సగమే పెట్టారు హాఫ్ డ్రై రైస్ తిన్నాము సో తర్వాత కర్రీ మిగిలిపోయిందంట. సో ఎస్టిమేషన్స్ కూడా కరెక్ట్గా లేవు ముందే చూసుకొని పెట్టాలి. అలాగే సంజన గారు ఇంకోటి గుర్తుంచుకోవాలి 1 కప్పు పప్పు వేసుకుంటే 2వ గరిటె పిలిచి మరీ ఆవిడ వేశారు అలాంటివి గుర్తుండవు. సో ఎండ్ ఆఫ్ ద డే అది మిగిలిపోయింది వీళ్ళే చూసుకొని ఎవరికి ఎక్కువ ఆ టైంలో పంచడం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఇమాన్యుల్ గారు అని చెప్పి సంజన గారు కావాలి ఇమాన్యుల్ గారు ఇలా అయితే కష్టం ఏంటంటే సంజన గారు తలపగల కొట్టేస్తానండి మీది అంటే ఆవిడ ఎక్కువ దాన్ని డ్రాగ్ చేస్తున్నారు ఇష్యూని అని చెప్పాను కదా మీకు అర్థం కావట్లేదు నిన్న కూడా చెప్తాడనమాట దానికోసం. సరే నుంచొని పెట్టమనండి అక్కడ అంటే ఆల్రెడీ చెప్పాను చేస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. నెక్స్ట్ దివ్య అక్కడ అడిగింది ఎవరెవరు రైస్ చేశారు అసలు 2 చపాతీలు ఇష్యూ ఏంటంటే కళ్యాణ్ ఒక్కడే రైస్ చేశాడని ఇమాన్యుల్ చాలా క్లియర్గా చెప్తాడు. అలాంటప్పుడు ఈ అమ్మాయికి ఏమనిపిస్తుంది తనుజకి కావాలని కళ్యాణ్ ఇష్యూ చేస్తున్నాడు రైస్ చేస్తున్నాడు అనిపిస్తుంది అనిపిదా కళ్యాణ్ ఎందుకు ఒక్కడే అంత ఇదిగా దాన్ని పట్టుకుంటున్నాడు. ఇప్పుడు తనుజ ఫ్రెండ్ తనుజతో బాండ్ ఉంది అనుకుంటే వదిలేయచ్చు కదా ఎందుకు ఇక్కడ నాకు అనిపిస్తుంది శ్రీజ ఏదో చెప్పుంటుంది కావాలని కెలుకుతున్నట్టు ఉంటుంది ఇదంతా కావాలని కెలుకుతున్నాడేమో అలా అనిపిస్తూ ఉంటుంది న్యాచురల్గా అనిపించదు. లేంటి ఎందుకు పక్క పిలిచి నెమ్మది కూర్చోబెట్టి అందరికీ చెప్పుకొని ఎంత అవసరం లేదు కదా అంత అడౌట్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో రైస్ కూడా బాగుంటుందంటే ఇష్యూ ఏం లేదు పెడదాం అనుకుంటే తనుజ అదే లేదు ఇమాన్యుల్ పాయింట్ కళ్యాణ్ వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటే కళ్యాణ్ దొంగసాటిగా ఏంటో ఉంటాడు నా గురించి ఎంత తప్పు చెప్తుందా లేండి నా అన్నేమని అంటున్నారా పోనీ అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి అని చెప్పి. ఇమాన్యుల్ ఏంటంటే 2 చపాతీలు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంట. సో నువ్వు అంటే కళ్యాణ్ వచ్చి నాకు చెప్పాడంటే అరే నువ్వు ఒక్కడి తప్పితే నాకు ఎవరు చెప్పలేదు ఈ విషయం సరిపోలేదు కానీ ఏది కానీ ఎవరు చెప్పలేదు అందరూ కనుక చేసి ఉంటే సరిపోవట్లేదని చెప్పి నేను రైస్ పెట్టేవాడిని అందులో ఏముంది అని చెప్పానని చెప్పి చెప్తాడు అంతే కదా సింపుల్గా. నెక్స్ట్ సంజన గారు బయట ఇమాన్యుల్ కెప్టెన్సీ లేదంటే ఫుడ్ వదిలి వెళ్ళిపోతాను ఫుడ్ వదిలేస్తే తినేదాన్ని కాదు అది అని చెప్తారు ఇన్ని పెద్ద మాటలు. సో మొత్తానికి వాళ్ళు డిసైడ్ ఏంటంటే 3.5 కప్పులు కన్నా 4 కప్పులు రాత్రికి 3 చపాతీలు రేషన్ ఉన్నప్పుడు చేసుకోవడం తప్పే ఉంది. నెక్స్ట్ ఆవిడ తిన్నని చెప్పి హంగర్ స్ట్రైక్ చేస్తారు అదంతా. నెక్స్ట్ తనుజ కళ్యాణ్ డిస్కషన్ జరిగింది. తనుజ అడిగే వాళ్ళకి అదే నువ్వు వచ్చి అడిగే వాళ్ళు కదా అక్కడ కిచెన్ దగ్గరికి వచ్చి నాకు క్రిస్పీగా కావాలి నాకు మామూలుగా కావాలి నాకు ఆయిల్ లేకుండా కావాలి అది అంటే అదంతా కాదు రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఏదైనా సరిపోతే ఫస్ట్ కెప్టెన్ రెస్పాన్సిబుల్ దెన్ రేషన్ మేనేజర్ అదే ఆర్ఎం రెస్పాన్సిబుల్. అంటే ఏదో ఒకసారి ఆయన దానికి ఒక పాయింట్ని ఇంత పెట్టి ఇంత రైస్ చేయాలా అంటే తప్పు అంటే మేము ఇన్ని చేసాం మంచి అందరికి వచ్చి పిలిచాను అదంతా కనిపించలేదంటది తప్పు చేసినప్పుడు కదా రైస్ చేస్తా ఉంటాడు వెళ్ళాను పాయింటే తప్పే కదా హైలైట్ అవుతుంది ఒప్పులు చేసినప్పుడు ఎవడు బాగుండవు తప్పు చేసినప్పుడు హైలైట్ అయింది కదంటే తనుజ ఎవరు పాయింట్ రైస్ చేయలేదు నువ్వు తప్ప అని అంటది. వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటారు ఎవరికైనా ప్రాబ్లం ఉంటే నువ్వెందుకు అందరు దాంట్లో దూరుతున్నావు అన్నట్టు అడిగిద్ది అనమాట. సో ఇక్కడ ఇమాన్యుల్ కూడా పిలిచి అడిగిద్ది తర్వాత అన్న నేను ఒక్కనే రేస్ చేశానా అంటే ఇమాన్యుల్ నువ్వు ఒక్కడే అని తర్వాత మళ్ళీ సాయి రేస్ చేశాడు 2-3 పేర్లు చెప్తాడు. కానీ అక్కడ అమ్మాయికి చెప్పినప్పుడు ఏం చెప్పారు ఓన్లీ కళ్యాణ్ రేస్ చేశాడని చెప్పారు కదా అలాగే తన దగ్గర కూడా వచ్చి కళ్యాణ్ రేస్ చేశారు కదా. సో తను అలాగే ఉంటుంది ఆ విషయం మీద ఇంకొంటరిగా ఉంటుంది అసలు వదిలే పద్దాక ఇంక వదిలే అంటూ ఉంటుంది. ఇంకా ఆవిడకి ఏదో జరుగుతుంది అందరు కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నారా అని చెప్పి 2-3 సార్లు అంటది కూడా అలా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ సిచ్యువేషన్స్ కూడా అలాగే జరుగుతాయి. సో ఆవిడ మేనేజ్ చేయలేకపోతున్నారా కావాలని టార్గెట్ చేస్తున్నారా ఒక్కసారి ఎందుకు సిచ్యువేషన్స్ అంత ఇదిగా చేంజ్ అయిపోయినాయి. సంజన గారు గౌరవ్ ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ జరిగిద్దబ్బా చూడటానికి తక్కువగా ఉన్నా నీకు ఒక పవర్ ఉంది కదా అదేంటంటే బ్లెస్సింగ్ పవర్ అంటాడు. నిజంగా ఆయనకు పవర్ ఉంది అది ఆయన మర్చిపోయాడు మనము మర్చిపోయాం మరి బిగ్ బాస్ గుర్తుందో లేదు తెలియదు అంటే బిగ్ బాస్ చెప్పడం నువ్వు యూజ్ చేసుకోవాలి. ఎప్పుడైనా నీ గేమ్ మీద డౌట్ ఉంటే ఆ పవర్ ఏంటి నాకు అర్థమైంది నీ గేమ్ మీద డౌట్ ఉంటే నువ్వు వెళ్ళి బిగ్ బాస్ అడిగితే బిగ్ బాస్ నేను గైడ్ చేస్తాడు. బిగ్ బాస్ నా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది బయట నేను సేవ్ అవుతాను లేదని కూడా అడగచ్చు నా పాయింట్ ఆఫ్ వ్యూలో.
లేదు బాబాయ్ నా గురించి ఏమేమి జరుగుతుంది, జనాలు ఏమనుకుంటున్నారన్న ఒపీనియన్ కూడా అడగచ్చు అనుకుంటున్నా. ఈయనేమనుకుంటున్నాడు, బ్లెస్సింగ్ అంటే బిగ్ బాస్ గైడ్ మీ, ఐ విల్ చేంజ్, ఎలిమినేషన్ అయినా చేంజ్ చేసేస్తా, నామినేషన్ అయినా చేంజ్ చేసేస్తా, అసలు కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసేస్తా అన్నట్టు ఆయన చెప్పుకుంటున్నాడు. నాకేం అర్థం కాల. సో ఇదో పవర్ ఉంది, ఇది మర్చిపోయాం. నిన్న కూడా ఎవరో కామెంట్ చేశారు మంచిది, అన్న ఇమ్మాన్యుయల్కి కడుపు నిండా తిండి పెడతాను అన్నాడు కదా నాగార్జున ఒక వీకెండ్ ఎపిసోడ్, అది ఏందన్న పెట్టేశారు అన్న, నాకు కనిపించలేదు అన్నాడు. నాకు కూడా కనిపించలేదు, పెట్టలేదు అనుకుంటాను నేను. తనుజని పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకుంటాడు. నెక్స్ట్ దాని తర్వాత ఇమ్మాన్యుయల్ కామెడీ చేస్తాడు డెమోన్కి రీతికి మధ్యలో. ఓకే సరే, బిగ్ బాస్ వీరోచిత పోరాటం మీరు ఏదైతే చేశారనే టాస్క్లో అనిపించింది, బట్ దురదృష్టశాత్తు దాన్ని రద్దు చేశామని. దీని మీద ఆడియన్స్కి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. రద్దు చేయకుండా శ్రీజాకి ఇవ్వాల్సిందని చెప్పి ఐ అగ్రీ. 1-0తో ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇవ్వకపోయినా కూడా అగ్రీ, అది 50-50 ఏదైనా సరే. 3 రౌండ్లు జరగాలి అనుకున్నప్పుడు 3వ రౌండ్ అనివార్య కారణాల వల్ల జరగలేనప్పుడు అది రద్దు అయిపోద్ది కదా టాస్క్. ఆ పాయింట్లో చూస్తే 2 జరిగినాయి కాబట్టి రెండింటి వరకు డెసిషన్ తీసుకొని 1-0 ఇవ్వచ్చు కదా అంటే అది కూడా ఓకే. బట్ ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్ డెసిషన్, బిగ్ బాస్ ఏది తీసుకున్నా కూడా అందులో కరెక్టే. ఇంకోటి చెప్తాను చూడండి, మరీ అన్యాయం జరిగిపోయిందా దానివల్ల అంటే, తర్వాత ఇంకో 3 టాస్కులు పెట్టాడు కదా, మరీ తీసేసి దాని ఏదో బెర్నీ గారికి ఇచ్చేసి ఏం చేయలేదు కదా. 3 టాస్కులు పెట్టాడు. సో 3 టాస్కులు దట్టు ఫస్ట్ రౌండ్ ఏదైతే గెలిచారో అది కూడా కాంట్రవర్షియలే. సో మరీ అంత బిగ్ బాస్ని ఇక్కడ మనం పాయింట్ అవుట్ చేయాల్సిన నెసిటీ లేదన్నది నా ఒపీనియన్. సో 3 టాస్కులు పెట్టారు, మళ్ళీ 3 టాస్కుల్లో మళ్ళీ 2 గెలిస్తే వాళ్ళదే అన్నట్టు. కానీ ఇది నిజంగా చెప్పండి, ఇదంతా నిజంగా మ్యాటరా? ఈ టాస్క్లన్నీ మనకి టెలికాస్ట్ అయ్యే లోపల అక్కడ జరగాల్సిన ఓటింగ్ జరిగిపోయింది కదా. ఓటింగ్ ప్రకారం చూసుకుంటే పద్దాక నాకు కూడా బిగ్ బాస్ని ఇది నేను చెప్తాను చూడండి, ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడానికి మీరు ఆడాల్సిందండి. ఏంటి ఇంప్రెస్? బొంగి ఇంప్రెషన్. అక్కడ ఆల్రెడీ ఓటింగ్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకేం ఇంప్రెషన్? అది చూసి ఓటేసే సిచ్యువేషన్ ఉందా అసలు? ఏదో పెట్టి ఏదో చేశారు అంతే. మనం తిట్టుకోవటం, నేను మాట చెప్పటం, మీలో కొంతమంది నచ్చక నన్ను తిట్టడం, మనం కొట్టుకోవటం అంతే చెప్తే అంతమించి ఏం లేదు ఆడ. ఆయన చేయాలనుకుని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆడియన్స్ ఓట్స్ ద్వారా ఎలిమినేట్ అవ్వలేదు శ్రీజ అన్న పాయింట్ మీరు రైజ్ చేశారు. ఆడియన్స్ ఓట్స్ ద్వారా ఎలిమినేషన్ చేసామని చూపించుకున్నారు. సింపుల్ లైన్. సో మేజ్ టాస్క్ పెట్టారు, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది టాస్క్. కానీ ఇది ఖచ్చితంగా శ్రీజకి డిసడ్వాంటేజ్ ఈ టాస్క్. ఎందుకంటే తన హైట్ తనకి డిసడ్వాంటేజ్. ఆ అమ్మాయి బదులు బర్నీ గారు వెళ్ళుంటే, అంటే బర్నీ గారికి ఇంజరీ కాకుండా బాగున్నా కూడా అది కూడా డిసడ్వాంటేజే. ఆయన కూడా హైటే ఉంటారు అంతే. సో ఆయన బదులు దివ్య వచ్చిందంటే ఇంకొంచెం ఛాన్సెస్ ఇంక్రీజ్ అయినట్టే. బట్ ఇక్కడ నేను ఏమంటానంటే, బర్నీ గారికి ఎలాగో బాగాలేదు కాబట్టి దివ్యాని నడిపించినప్పుడు ఫెయిర్ ఛాన్స్గా శ్రీజ బదులు కూడా ఇంకోళ్ళు పంపించాల్సింది. ఇప్పుడు ఆయన ఆడటం లేదు కదా, అలాగే ఈవిడ కూడా ఆడుకో, లేదంటే శ్రీజకి ఆ చాయిస్ వదిలేయాల్సింది. శ్రీజ నువ్వు వాడతావా లేదంటే వేరే వాళ్ళు పంపిస్తావా అని అట్లీస్ట్ ఒక ఆప్షన్ కింద వదిలేయాల్సింది. వాళ్ళకి స్క్రీన్ మీద కనిపిస్తుంది అది హైట్ డిసడ్వాంటేజ్ అయ్యిద్దని అర్థమైంది. సో అలాంటప్పుడు హైట్గా ఉన్న కళ్యాణ్నో లేదంటే ఇంకొకరినో ఆవిడ చూస్ చేసుకుని నిఖిల్నో గౌరవనో ఎవరినో ఒకళ్ళు పంపించేవాళ్ళు కదా, బ్యాలెన్సింగ్ కరెక్ట్గా ఉన్న వాళ్ళని. అలాంటి తప్పులు చేస్తున్నారు. మరి ఒక లైవ్లో మరి బిగ్ బాస్ అడుగుంటే ఐఎమ్ సారీ, నాకు అంత నేను అక్కడ స్కిప్ చేశాను మరి ఏదో అయ్యి ఉంటుంది ఒకళ్ళు అడుగుంటే మాత్రం. సో వీళ్ళు ఫస్ట్ ఎంటైర్ టాస్క్ మొత్తం శ్రీజ అసలు ఆ టెక్నిక్ని ఇది చేయలేకపోయింది, డీకోడ్ చేయలేకపోయింది. సో ఆ టెక్నిక్కే రాంగ్ అయిపోయింది, అమ్మాయి ఒక్కటి కూడా పెట్టలేకపోయింది. వేరే దివ్య ఫస్ట్లో కొంచెం తడబడినా సరే సూపర్గా టెక్నిక్ ఎందుబుచ్చుకొని నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ 5కి 5 పెట్టింది. ఇక్కడ శ్రీజ ఒక్కటి కూడా పెట్టలేదు, దివ్య 5కి 5 పెట్టింది. సూపర్ పర్ఫార్మెన్స్. దివ్య కాన్ఫిడెంట్గా నుంచింది కూడా, నేను ఆడతా, నేను చేయగలను అని చెప్పి. తనుజాకి దివ్యకి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే తనుజ కూడా నేను ఆడతా అంటది, కానీ అందులో కాన్ఫిడెన్స్ కనిపించదు. నేను ఆడతా నానా అంటే వేరు, నేను ఖచ్చితంగా ఆడతాను, నేను గెలుస్తా అని చెప్పి గోల్ చేయటం వేరు. సో దివ్యలో ఉన్న కాన్ఫిడెన్స్ తనుజాలో ముందు వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళలో కనిపించదు, వాళ్ళలోనే లేనప్పుడు ఎదుటి వ్యక్తికి ఎలా అనిపిస్తుంది? కనిపించదు. దివ్యాన్ని పంపించారు, రైట్ చాయిస్, రైట్ డెసిషన్. భరణి గారు కరెక్ట్గా తీసుకున్నారు. బంధాల వల్ల ఓడిపోయాడు, బంధాల వల్ల వెళ్ళిపోయాడు అన్న భరణి గారిని ఈరోజు అదే బంధాల వల్ల ఈ హౌస్లో ఉన్నాడని అనిపించింది. ఓవరాల్గా బంధాల వల్లే భరణి గారు ఈరోజు హౌస్లో ఉన్నారు. ఆ బంధాలే ఆయనకి ఓటింగ్లో కాపాడినాయి మ్యాక్స్ టు మ్యాక్స్. అలాగే ఆ బంధాలే ఆయన ఇంట్లో కూడా టాస్క్లో విజయం వైపు నడిపించాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ దివ్యానే. సో శ్రీజ బ్యాడ్ లక్, ఇంకా అది అవ్వలేదు. సో తిను 5కి 5 పెట్టగలిగింది, మధ్యలో కొంచెం తడబడిన కొన్ని చోట్ల. నెక్స్ట్ శ్రీజ కళ్యాణ్ మాట్లాడుకుంటారు, శ్రీజ అగ్ని పరీక్షలో విన్ అయ్యాం కదరా టాస్క్ అన్ని, ఇక్కడేంట్రా మొత్తం అసలు విన్ అవడమే మానేసినట్టు ఉందంటే, సో అన్ని దగ్గరికి వచ్చి పోతున్నాయి, విన్ అవ్వట్లేదు, లేదంటే విన్ అయినవి రద్దయిపోతున్నాయి అని చెప్పి నవ్వుతూ అన్నా సరే కొంచెం లోపల బాధ అంటూ ఉంటుంది. అంటే టాస్క్ ఓడిపోవడం అంటే బాధే కదా. నెక్స్ట్ ఇక్కడ తనుజ గారు 11 ములక్కలు మిగిలిపోయినాయి, మీకు ఎవరికైనా కావాలా అంటే కొంతమంది వెళ్ళారు, కావాలన్నప్పుడు వెళ్ళాలి కదా, వెళ్ళి వేయించుకున్నారు. నెక్స్ట్ శ్రీజ అంటది కర్రీ ఉందా కొంచెం అని చెప్పి అడిగిద్ది, ఎవ్వరూ పలకరు. నెక్స్ట్ శ్రీజ అక్కడికి వెళ్ళాక లేదు అంటే వెళ్ళరా, వెళ్తే వేస్తారు కదా కళ్యాణ్ అంటూ ఉంటాడు. అక్కడికి వెళ్ళాక లేదంటే వేస్ట్ కదా అని. అక్కడైనా మనం అమెరికా వెళ్తున్నాం అండి, నాకు అర్థం కావట్లేదు, 4 అడుగులే కదా, అందరు వెళ్ళారు కదా. నెక్స్ట్ శ్రీజ మళ్ళీ కర్రీ ఉందా లేదా అంటారు, మళ్ళీ ఎవరు పలకరు.
దివ్య పలికిద్ది, సరే ఒక్క సెకండ్ చూస్తున్నాను నుండు అని చెప్పి. కళ్యాణ్ పెరిగేసుకో అంటే పెరిగేసుకోవాలన్న కర్రీ కావాలి కదరా అని చెప్పి అంటా ఉంటుంది. డిమాండ్ వాళ్ళు వేసుకొని ఉంటారు, నువ్వు చూడు అనగానే సాయి వేయగానే అయిపోతుంది కదా, అయిపోయిందేమో అందుకనే పలకలేదేమో అంటే మరి అది ఆ విషయం చెప్పచ్చు కదా అని చెప్పి మాట్లాడుకుని ఉంటారు. శ్రీజ 2 సార్లు అడిగాను చెప్పరు, మిగతా వాళ్ళకి చెప్తారా లేదా, వాళ్ళకి చెప్తారు కదా నాకెందుకు చెప్పరు అన్నట్టు. టెంపరీ హౌస్మేట్ అయితే హౌస్మేట్ అడిగినప్పుడు చెప్పండి, టెంపరీ హౌస్మేట్ అయినా హౌస్మేట్ అడిగిన చెప్పండి అని చెప్పి అందరికీ వినిపించింది నేను అడిగిందే అని చెప్పి. శ్రీజ గారు నేనేమంటానంటే మీకు తనుజ అంటే ఇష్టం లేదని క్లియర్గా అర్థమైపోతుంది. అది మీరు బయట వాళ్ళ కోసం చేయటం, లేదంటే మిమ్మల్ని ఏదో అనిందని చెప్పి మీరు మనసులో పెట్టుకోవటం, అసలు ఆ అమ్మాయి ఫేక్గా ఉందన్నది వేరే బాండ్స్ ఉన్నదన్నది మీ పాయింట్గా మీరు నామినేషన్ పాయింట్. అది మీకు తనకి ఉన్న మధ్యలో బాండ్ తన మీదే ఉందని చెప్పావు, లేదంటే బయట ఆడియన్స్కి నేను తను టార్గెట్ చేస్తానని చెప్పి ఏదో గేమ్ ప్లాన్ ఏదో అనుకుందాం. కానీ ఎంత అదన్నా మీరు పేరు పెట్టకుండా ఏదో అరిస్తే, లేదంటే అడిగితే అక్కడ వాళ్ళు పలకాలి అని అనుకోవటం ఎంత కరెక్ట్? ఇక్కడ మీ యాటిట్యూడ్ కనిపిస్తుందా లేదా? ఓవర్గా ఉంది కదా. వెళ్ళి మనం నేర్చుకోవాలి. లేదా తనూజ ఉందా, తనూజ గారు కర్రీ ఉందా, లేదంటే దివ్య కర్రీ ఉందా, తనూజతో మాట్లాడుతున్న దివ్య కర్రీ ఉందా అడగచ్చు. దివ్య కూడా కుకింగ్లోనే ఉంది కదా మనకి ఇష్టం లేకపోతే. అంతేగాని వాళ్ళ మీద మీకున్న కోపాన్ని వేరే విధంగా చూపిస్తే బయట వాళ్ళకి మీ దగ్గర నుంచి ఎందుకు ఆలోచిస్తారు? వాళ్ళు విడిగా చూసినప్పుడు మీకు తప్పు అనిపిస్తుంది కదా. మీకు అలాంటి కొన్ని పాయింట్స్ అర్థం కావట్లేదు. అది ఎందుకు మరి ఎవరు చెప్పలేదు, మీరు అర్థం చేసుకోలేదో నాకు అర్థం కాలేదు. అది ఎప్పుడైనా మనల్ని పొగిడేవాడి కన్నా మనల్ని క్రిటిసైజ్ చేసేవాడి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ సాయి పార్షియల్గా దాచుకునే టైం ఇవ్వాలి కదా అని చెప్పి ఇక్కడ వేసాడు ఒకటి. సాయి ఈజ్ ద రియల్ కట్టప్ అవుతాడు హౌస్లో ఎవరికో కానీ. అన్నీ ఇట్లా ఎవరి సైడ్ ఉంటే వాళ్ళ సైడ్ ఏదో చెప్తూ ఉంటాడు. కొన్నిసార్లు పక్కన వాళ్ళు ముంచుతాడు. లాస్ట్ టాస్క్లో ముంచాడు ఆయన, నెక్స్ట్ టాస్క్లో ముంచాడు, కావాలని చేసినట్టు అనిపించింది నాకు. మరి ఆయన స్ట్రాటజీ అది అర్థం కాలేదు. కానీ నెక్స్ట్ శ్రీ ఈమెయిల్ వస్తాడు, అది చెప్పాలి అడుగుతుంటే వినిపించట్లేదా, ఇగ్నోర్ చేయడం ఏంటి అంత యాటిట్యూడ్ అని చెప్పంటారు. మీరు చూపిస్తా వాళ్ళని చూపించారంటే ఎలా అండి? ఫస్ట్ చూపించింది మీరు కదా. మీరు హౌస్లోకి వచ్చినప్పుడు నామినేషన్లో వాళ్ళు కొన్ని మాటలు అనేసి తర్వాత మీరు అట్లీస్ట్ వాటి కోసం నాకు ఇలా అనిపించింది, ఇక్కడ ఈ సీన్లో ఇలా అనిపించింది, నాకు రైట్ అనిపించలేదు అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవటము, అది జస్టిఫై చేయటం ఏమీ చేయకుండా నాకేం పోయింది, నాకు బయట ఫుల్ ఉంది, నేను ఎక్కడైనా సర్వే అవుతాను, వీళ్ళకి బొక్కబడిద్ది అన్నట్టు వదిలేస్తే అది ఎంతవరకు కరెక్ట్? పోనీ వెళ్ళే ముందు మీకేమైనా శత్రుత్వం ఉందా అంటే లేదు, బాగానే ఉన్నారు. ఆవిడ హట్ అవుతారు కదా, అరే ఏంటి నాకు శ్రీజత బాగుంది, వెళ్ళాను నేను దగ్గరికి వెళ్ళాను, కనీసం నన్ను చూడని కూడా చూడలేదు, పైగా తన నామినేషన్ అన్న మాటలు నాకు నచ్చలేదని చెప్పి కళ్యాణ్కి చెప్తూ ఉంటుంది. అలా చెప్పు, అలా అవతల సైడ్ నుంచి ఆలోచించాలి కదా. వాళ్ళేం బయట నుంచి చూసి రాలేదు కదా, ఓకే శ్రీజ చూస్తుంటే శ్రీజకి ఇది నచ్చదేమో, శ్రీజకి విషయం చెప్దాము అని చెప్పి, కాదు నేను ఈ ఉద్దేశం నల్లది ఈ ఉద్దేశంతో అంటానని చెప్పి ఆవిడ చెప్పదు కదా మీరు అడిగేదాకా. మీకు అర్థమైంది, ఆవిడకి అర్థం కాదు కదా. మీరనేసి తర్వాత వాళ్ళు మిమ్మల్ని చూడట్లేదు, నాకు ఇష్టం లేదంటే మీ సైడ్ నుంచి చూపిస్తూ ఉంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చూపిస్తారు కదా. ఒక సైడే ఉంటుంది కదా, ఉండదు కదా ఏదైనా సరే. ఇగ్నోర్ చేయడం ఏంటి, అంత యాటిట్యూడ్ ఏంటి? సో నువ్వు చెప్పావు ఫస్ట్ టైం అడిగినప్పుడు మరి నీకు చెప్పారు అన్నట్టు చెప్తూ ఉంటుంది. దాని తర్వాత రేషన్ మేనేజర్ ఎవరు, ఎందుకు అంత పొగరు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా దాని తర్వాత భరణి గారు పాపం బయట మాదిరి గారు కూర్చుంటే ఏంటంటే మీరు తిరుపతి నాకు బాధగా ఉందంటే సుమన్ అన్న వీళ్ళందరూ వెళ్ళి బతిలాడుతూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే సంజన గారు సూపర్, సంజన గారు బతిలాడి ఆవిడకి తినిపిస్తారు. నెక్స్ట్ శ్రీజ కళ్యాణ్ కూర్చుంటారు, ఎందుకు ఏంటి ప్రాబ్లం అయింది, ఎందుకు ఇలా అవుతుందని చెప్పి తను అడుగుతాడు అనమాట. తను అరవదా, తను ప్రతిదానికి అరుస్తూనే ఉంటుంది కదా. ఏమంటుందంటే శ్రీజ అండ్ ప్రియా అయితే నేనైనా వదిలేస్తాను కానీ వాళ్ళు వదలరంట. అది గొప్పగా చెప్పిందంటే అది గొప్పగా చెప్పింది అని చెప్పి ఆ సిచ్యువేషన్ ఏంటో అక్కడ ఏం జరిగిందో అయ్యే ఉండవు. సో మనమే రైటే ఉంది, తను కూడా ఆ సిచ్యువేషన్లో రైట్ ఏమో, నేను వదిలేసాను కొంచెం టాపిక్, తను వదలలేదు వాళ్ళు వదలరని చెప్పి చెప్పారేమో, ఏదైనా అది గొప్పగా చెప్పారని చెప్పి దాని గురించి మాట్లాడారు. అది మీకు హట్టు ఉంటే వెళ్ళి అడిగి క్లారిఫై చేసుకుంటే బాగుంటుంది కదా. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గట్లేదు, అది ప్రాబ్లం. నెక్స్ట్ తనుజ, ఇప్పుడు వీళ్ళ వర్షన్ ఎలా అంటే తనుజ వర్షన్ తనుజ చెప్తుంది. కర్రీ ఉందా అంటే ఏంటి, ఎవరెక్కడైనా ఇది అందరూ మనుషులే, పని మనుషులు ఎవరైనా ఉన్నారా? వంట మనుషులు కాదు కదా మేమందరం. పేరుంది కదా, రెస్పెక్ట్ వద్దు, తనుజ గారిని వద్దు, తనుజ అయినా సరే అనాలి కదా. కర్రీ ఉందా అంటే మేమెందుకు పలకాలి అంటది. మరి ఈడు వర్షన్ రైటే కదా, ఎవరిని అడిగినట్టు. అప్పుడంటే రామ్మ శ్రీజ రామ్మ నేను వడ్డిస్తాను అంటారు కదా. ఎవరి యాటిట్యూడ్ వాళ్ళకి ఉంటుంది, మీ బట్టే నా బిహేవియర్ కూడా ఉంటుందని చెప్పి అంటది ఆవిడ. మరి వచ్చిన రోజు ఆవిడ హట్ చేసి తర్వాత ఆవిడతో మా అంటీ ఉంటున్నట్టు ఉంటే ఆవిడ కూడా అలాగే ఉంటారు కదా. మాట్లాడినది ఆవిడ్ని కదా, అది అర్థం కావట్లేదు. నాకు అసలు ఆ బాండింగ్ వద్దు, నేను ఎందుకు కాంప్రమైజ్ అవుతాను తనతో, అవ్వను అని చెప్పి. అవ్వద్దు, ఓకే.
నెక్స్ట్ ఇమాన్యుల్ మాధురి గారు కూర్చుంటారు. ఇమాన్యుల్ మాధురి అక్కకి క్లారిటీ ఇద్దామని చూస్తాడు తనుజ సైడ్ నుంచి. సో అదెంత జోక్గా అన్నారంట కదా, మీరు ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటున్నారు అది అని చెప్పి తనుజ వస్తుంది, పిలుస్తాడు, ఏం జరగలేదు అంటది. తనుజ సింపుల్ మాట అంటది, నిజంగా అక్కడ నా మాటలు హట్ అయి ఉంటే, డాక్టర్ అన్న మాటలు హట్ అయి ఉంటే నైట్ బెడ్రూమ్లో ఎందుకు మరి బాగా మాట్లాడారు అని చెప్పి సింపుల్ అయిపోయింది. అక్కడే హట్ అయితే అక్కడే హట్టాలి, అక్కడి నుంచే మాట్లాడకూడదు. అది ఉదయం లేచా కూర్చొని రియలైజేషన్. సో కళ్యాణ్ వచ్చాక ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరికీ ఏదైతే అది సపోర్ట్ చేస్తేనే మాట్లాడుతుంది. చూసే జనాలు ఏంటి నేనేదో ఫుడ్ లాగేసుకుంటున్నాను అని అనుకుంటారు కదా అని చెప్పి. సో ఎవరైతే సంజన గారు కానీ నెక్స్ట్ వేరే వాళ్ళు కానీ ఎవరైతే కూర్చొని నెగిటివ్గా మాట్లాడతారో అందరికీ ఆవిడ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. మరి నేను బయటకు దరిద్రంగా కనిపిస్తాను, అది నెగిటివ్గా కనిపిస్తాను కదా అని చెప్పి రాత్రి అంటుంది, మీరు అందరికీ తను బ్యాడ్ చేస్తున్నారా ప్రామిస్గా చెప్తున్నాను అంటూ ఉంటుంది. సో ఇష్యూ చేయాలని కాదు తగ్గించాలని ఇలా రోజంతా ఎందుకు ఇలాగా మీరు మాట్లాడుకున్నారని చెప్తూ ఉంటాడు. ఏం లేదులే నేను పడిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తానంటే తను సరదాగా ఉంది కదంటే ఇప్పుడు చేసి వెళ్ళిపోద్ది, ఓకేనా అయిపోయిందని వెళ్ళిపోతానని చెప్పి. ఇంకోటి కూడా అంటుంది ఆవిడ, మాట్లాడితే గొడవలు అవుతాయి అన్నప్పుడు మాట్లాడుకుంటుంటే దూరంగా ఉంటాను బెస్ట్ కదా, సాల్వ్ అయింది స్పేస్ ఇచ్చాను అనుకున్నట్టు మాట్లాడుకుంటుంటారు. తర్వాత సంజన గారు తినిపిస్తారు, సార్టెడ్ ఇష్యూ, నెమ్మదిగా తింటారు ఆవిడ. సో ఇక్కడ సంజన గారికి కింద ముందు ఇప్పుడు చెప్పింది ఫుడ్ మీద అలకూడదు అని చెప్పి ఇప్పుడు వెలిగింది. ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళకుంటాయి. నెక్స్ట్ ఇంకో టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్, ప్రేక్షకులు మెప్పించడానికి ఇస్తున్న మరో టాస్క్ రిలీజ్ ద వారియర్ అని చెప్పి. ఈ టాస్క్లో శ్రీజ అండ్ కళ్యాణ్ అరిపించారు, బాగా ఆడారు, అప్రిషియేట్ చేయాలి. బట్ వాళ్ళకి సెకండ్ ఆడటం కూడా అడ్వాంటేజ్ అయింది, అది కూడా ఒప్పుకోవాలి. ఆ పజిల్ కానీ ఆ ఫిగర్ అవుట్ చేయటం కానీ ఆ దారి ఫిగర్ అవుట్ చేయటం కానీ వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. అయితే ఇందులో ఇద్దరు ఆడాలి, ఒకటి భరణి గారు లోపల ఉండాలి, నెక్స్ట్ ఇంకొకరిని ఎంచుకోవాలి. సో భరణి గారు శ్రీజ లోపల ఉంటారు జైల్లో, ఇంకొకరు ఎంచుకోవాలంటే ఆయన రాముని ఎంచుకుంటాడు, ఇప్పుడు కళ్యాణ్ ఎంచుకుంటారు, కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, ఫాస్ట్గా చేస్తారు అని చెప్పి. ఇక్కడ సాయి ఏది ఫస్ట్ ఎవరు ఆడాలి అన్న దగ్గర వాళ్ళనే లాక్ చేయమను, వాళ్ళ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది అని చెప్పి రాంగ్గా గైడ్ చేసేదే అనిపించింది. ఎవరు ఎనర్జీ కన్జ్యూమ్ అయింది? పొలాలు పెట్టే వాళ్ళ ఎనర్జీ కన్జ్యూమ్ అయిద్దా, పరిగెత్తి వెళ్ళే వాళ్ళ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుందా? పరిగెత్తి వెళ్ళే వాళ్ళ ఎనర్జీ కదా కన్జ్యూమ్ అయ్యేది. రాము పరిగెత్తి వెళ్ళినంత కన్జ్యూమ్ అయిపోతే తర్వాత పొలాలు పెట్టేటప్పుడు ఆవేశపడతాడు కదా. అలాగే ఏ పజిల్ ఏంటి అన్నది ఫస్ట్ వాళ్ళు అడిగితే మనకు ఫిగర్ అవుట్ అయ్యింది, కానీ ముందెట్ట తెలుస్తుంది? సింపుల్ థింగ్. సో రాంగ్ లాజిక్ చెప్తాడు, దివ్య పడిపోతుంది ట్రాప్లో. సో దివ్య ఫస్ట్ మేమే ఆడతాం, ఫస్ట్ మేమే చేస్తాం అన్నట్టు చెప్తుంటారు. సో దాని తర్వాత ఏం చేస్తారంటే రాము ఆడతాడు, రాము స్పీడ్గానే ఆడాడు, కళ్యాణ్ చాలా తెలివిగా పెట్టాడు. దాని తర్వాత ఏమవుతుందంటే రాముది ఒక బ్లాక్ కింద పడిపోద్ది, చూసుకోడు, అన్ని ఇచ్చేసి అనుకుని కామ్గా ఉంటాడు. కానీ కళ్యాణ్ మాత్రం తన టాస్క్ కంటిన్యూ చేస్తా, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు సరే, అది ఉంది కళ్యాణ్కి. ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో టాస్క్ కంటిన్యూ చేస్తా వెళ్ళి పొలాలు గుచ్చుతా ఉంటాడు. ఈ లోపల రాము తర్వాత ఎప్పుడో రియలైజ్ అవుతాడు, ఇక్కడ బయట నుంచి అరుస్తూ ఉంటే వెళ్ళి ఇంక రాము తర్వాత చూసుకొని రియలైజ్ అయ్యి ఒకటి ఉండిపోయిందని చెప్పి వెళ్తాడు, ఈ లోపల ఇరుక్కుంటాడు. సో బాగా ఆడాడు కళ్యాణ్ ఇక్కడ, సరేనా? సో నేను అగ్రీ చేస్తాను, ఇంకో పాయింట్ ఉందని చెప్తాను. సో మొత్తానికి 8:23 పెడతారు. నెక్స్ట్ వీళ్ళు ఛాన్స్ వస్తుంది. రాము అన్ని పొలాలు కూడా గుచ్చలేకపోతాడు, కళ్యాణ్ తెలివిగా ఆడతాడు. ఏంటంటే కింద నుంచి పాక్కుంటూ వెళ్తాడు, ఇస్తాడు. శ్రీజాకి ఒక ఫైర్ ఐడియా ఉంది కాబట్టి అదేంటి అన్నది పజిల్ ఏంటి అన్నది పెట్టగలుగుతుంది, బటర్ఫ్లై అని చెప్పి నీట్గా వాళ్ళ టీవీలో అన్నీ చూస్తూ ఉంటారు అనమాట. సో పెట్టేస్తుంది, అయిపోద్ది. వాళ్ళు 8 నిమిషాల్లో పెట్టింది, వీళ్ళు 2 నిమిషాల 55 సెకండ్లో పెడతారు. సూపర్ అని చెప్పి చెప్పగలుగుతుంటారు. నిజంగా ఇద్దరు బాగా ఆడారు. సో వాళ్ళకు ఫ్లాగ్ ఇస్తాడు, వాళ్ళు ఫ్లాగ్ పెడతారు, ఇంతకుముందు వాళ్ళు కూడా ఫ్లాగ్ పెడతారు. దాని తర్వాత థర్డ్ టాస్క్ ప్రేక్షకులు మెప్పించడానికి అన్నప్పుడు ప్రతిసారి నాకు కాలుతా ఉంది, ఏడ ప్రేక్షకులు మీరు పోలింగ్ మొత్తం క్లోజ్ చేసిన తర్వాత. సో రైట్ కలర్ రైట్ కనెక్షన్ అని చెప్పి హానెస్ట్లీ చెప్తున్నా, నా రివ్యూ లేట్ అవడానికి ఇది రీజన్. ఎందుకంటే నాకు ఈ టాస్క్ అర్థం కాల, ఓపెన్గా చెప్తున్నా. ఇది చిన్నపిల్లల టాస్క్ అని మీకు అనిపించుండొచ్చు, కానీ నాకైతే అర్థం కాలేదు బ్రో. నేను దాన్ని ఫిగర్ అవుట్ చేయడానికి నాకు 1.5 గంట 2 నిమిషాలు పెట్టింది. ఏంట్రా ఇది అని చెప్పి నాకు ఏదైనా ఈజీగా అర్థమవుతుంది, అలాంటిది ఏం చెప్తున్నారు ఏంటి అని అర్థం కాల. లైవ్ పెట్టుకుని మళ్ళీ చూస్తే కూడా నాకు అర్థం కాల. తర్వాత ఎప్పటికో ఒక 2-3 మాట్లాడితే అప్పుడు వెలిగింది, ఓ ఇదా టాస్క్ అని చెప్పి అమ్మయ్య అనుకున్నా. మట్టి బుర్ర ఏం చేయమంటారు, కొన్నిసార్లు అట్లా పని చేస్తూ ఉంటుంది. మేబీ నేను పడుకోలేచ్చానేమో, అందుకే పని చేయలేదేమో. సో ఇక్కడ ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అన్న దాని మీద శ్రీజ డెసిషన్ రాంగా రైట్ అంటే శ్రీజ తనకున్న క్లారిటీ ప్రకారం చేసుకున్నారు. ఈయనకి అగ్ని పరీక్ష టైం నుంచి డెమాన్ మీద ఉన్న ముద్ర ఏంటంటే పెద్దగా యాక్టివ్గా అంటే అంత ఈజీగా అర్థం కాదు, బలం అయితే ఉందో చెప్తే బ్రెయిన్ లేదు అన్న విధంగా ఉంటుంది ఆయన మీద. సో ఇక్కడ అంటే వాళ్ళ ఉద్దేశం అది. ప్లాస్గా స్క్రీన్ మీద కలర్ ప్యాటర్న్ కనిపిస్తుంది, నెంబర్ కనిపిస్తాయి. సో మనం ఆ షేప్ చూసుకోవాలి, బయట షేప్కి తగ్గట్టు ఇక్కడ కలర్ ఉన్న దాన్ని పిక్ చేసుకొని దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. టాస్క్ సింపులే నాకు అర్థమైన తర్వాత. సో అక్కడ ఉన్న కలర్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫస్ట్ది షేప్ ఇలా స్ట్రైట్గా ఉందనుకోండి, ఆ ఫస్ట్ స్ట్రైట్గా ఉండే పీస్ ఏది ఉంది, ఒకటి 1 బ్లూ, ఆ ఒకటి బ్లూ తీసుకెళ్ళి పెట్టాలన్నమాట. రెండోది ఇలా బెండ్ కరువు ఉందనుకోండి, కరువు ఏంటి రెండోది రెడ్, ఆ కరువు ఉన్న రెడ్ కలర్ ఉన్న కరువు ఉన్న తీసుకొని వెళ్ళి పెట్టాలి అలాగా. మూడోది మళ్ళీ స్ట్రైట్ పీస్ అనుకోండి, సో మూడో నెంబర్లో స్ట్రైట్ పీస్ ఉన్నది, ఆ 3వ నెంబర్ బ్లూ ఏదైతే ఉందో, ఏదో లైట్ బ్లూ ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి పెట్టాలి. సింపుల్, ఆ నెంబర్స్ ఆ కలర్స్ మ్యాటర్ అనమాట. సో
నిజంగా కనెక్షన్లో పెట్టుకోండి అంటే కళ్యాణ్కి ఇద్దాం శ్రీజ అంటది. పవన్ నీ ఇష్టం, నాకైతే నీకు నమ్మకం ఎవరి మీద ఉంటే వాళ్ళ మీద ఇవ్వు, నా మీద లేకపోతే ఐ డోంట్ మైండ్ అని చెప్పి, నీకు నా మీద లేకపోతే వదిలేసే అంటాడు. శ్రీజ నమ్మకం అదేని కాదు, ఇందాక టాస్క్ గెలిచాడు కాబట్టి కాన్ఫిడెన్స్ ఉంటుంది అని చెప్పి, ఇద్దరు టాస్క్ గెలకపోయినా కూడా ఆయన మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈవిడికి కనెక్షన్ ఉందనుకోండి, లేదంటే నమ్మకం అనుకోండి, అగ్నిపరిష్ట నుంచి క్యారీ అవుతున్న నమ్మకం అనుకోండి. బిగ్ బాస్ ఇక్కడ కొంచెం లేట్ అయినట్టు ఉంది, శ్రీజాని తిడతారనమాట. మొత్తానికి బర్నీ గారి నుంచి ఇమ్మాన్యుల్, నెక్స్ట్ శ్రీజా నుంచి కళ్యాణ్. ఇది రైట్ డెసిషన్, తనుజకి ఇవ్వాల్సిందంటే రైట్ డెసిషన్. ఇమ్మాన్యుల్ కూడా కరెక్ట్, తనుజ గారు అంత స్పీడ్గా పెట్టలేరు, అది మొయ్యాలి, కట్టాలి, అన్నీ చెయ్యాలి, అంత ఈజీ కాదు. సో ఇక్కడ ఫస్టే కళ్యాణ్ రాంగ్గా పెట్టేశాడు, అక్కడే పోయింది. మరి అది అర్థం కాలేదా, ఆయనకి తెలుసుకోలేదా, సరిగ్గా అర్థం చేసుకోలేదా అన్న నాకు అర్థం కాల. అప్పుడు వీళ్ళందరూ అంటారు ఏంటి ఇద్దరికి రెండు విడివిడిగా ఇచ్చారని చెప్పి. ఒకటే ఇచ్చారు, కాకపోతే అక్కడ పజిల్ నెంబర్స్ కలర్స్ సేమ్ అయినా చేంజ్ అవుతూ ఉన్నాయి, ఎందుకంటే ఈజీగా రీడబుల్గా ఉండకూడదు అది అని చెప్పి. బట్ అయ్యే ఒకటి బ్లూ అంటే ఒకటి బ్లూ, అది మధ్యలో ఉన్న లెఫ్ట్ ఉన్న రైట్ ఉన్న ఎక్కడ ఉన్నా సరే ఒకటి బ్లూలోనే ఉంది. సో 1 2 3 4 5 అలా 25 పీసెస్, 25 పీసెస్, అక్కడ 25 పీసెస్ నెంబర్తో పాటు ఆ కలర్ మ్యాచ్ అయ్యేలాగా ఇక్కడ పెట్టాలి. 1 బ్లూ, 2 రెడ్, 3 లైట్ బ్లూ అలా. ఫస్టే కళ్యాణ్ పోగొడతాడు, మధ్యలో ఎప్పుడుకో అర్థమవుతుంది. ఈ లోపల ఎమ్మెల్యే పెడతాడు, మధ్యలో ఎమ్మెల్యే కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాడు, కానీ మొత్తానికి కంప్లీట్ చేస్తాడు. ఏంది ఫస్టే పోతుంది, నేనైతే ఫస్ట్ ఇది బ్లూ కాదేమో పర్పుల్ ఏమో అని అనుకున్నా. తర్వాత చూస్తే బ్లూ అన్నీ అదే, కొంచెం అదే డార్క్ బ్లూ అన్నీ అలాంటి కలర్లో ఉన్నాయి. ఓకే, నేను ఫస్ట్ టైం ఫౌల్ అయినా జరిగింది అనుకున్నా, లేదు. సో ఈయన తీసి పెట్టేవాడికి ఏమైందంటే ఫస్ట్ సరిగ్గా కూడా రాదు, తీసి పెట్టేవాడికి మొత్తం అంత ఒకసారి డౌన్ మొత్తం పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఇంకా డిప్రెస్ అవుతాడు. సో ఓడిపోయామని చెప్పి బాధలో ఇంక ఏడుస్తూ ఉంటాడు. ఈ లోపల ఇమ్మాన్యుల్ గెలుస్తాడు, టీం బర్నీ హ్యాపీ, మంచి డెసిషన్ తీసుకున్నాను చెప్పి. సో ఇమ్మాన్యుల్ ఫుల్ హ్యాపీ అండ్ అందరూ హగ్గిస్తూ ఉంటారు. పవన్ చాలా ఈజీగా లోపలికి వెళ్ళిన తర్వాత డిసప్పాయింట్ అవుతాడు, ఎందుకంటే తనకు అర్థమైంది గట్టి గేమ్, చాలా ఈజీగా ఆడే గేమ్, కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇమ్మాన్యుల్ కూడా అయ్యాడు, అంత అవసరమే లేదు, డెడ్ ఈజీరా అని. ఈవెన్ నెంబర్స్ అన్ని జాయింట్స్ అంటాడు, నాకు ఇది అర్థం కాల. ఇక్కడ నేను కన్ఫ్యూజ్ అయ్యా, అందులో ఈవెన్ ఆర్డు ఉందా, ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయా, ఏమున్నాయని చెప్పి ఇక్కడ నేను కన్ఫ్యూజ్ అయ్యా. దాంతో సంబంధమే లేదనిపించింది. కరెక్ట్ మీ పేరు రాంగ్, ఈవెన్ నెంబర్స్ ఉంటే ఆడ్ నెంబర్స్ ఉంటే ఏంటి, నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ రీతు అంటది, మంచి మాట అంటది, ఆడే వాళ్ళకి ఒకలా ఉంటుందిరా, చూసే వాళ్ళకి ఒకలా ఉంటుందిరా అని చెప్పి. కరెక్టే, ఇది మనం చూసినప్పుడు మనకు ఒకలా ఉంటుంది. పవన్ అంటే నేను బాగానే ఆడతాగా అన్నాడు. నువ్వు బాగానే ఆడతావు బ్రో, నేను ఉన్నాను నీతో, నువ్వు బాగానే ఆడతావు. సో కానీ నేను ముఖం మీద అనలేదు కదా, నువ్వు సరిగ్గా ఆడలేదు ఏంటి అని చెప్పి నీకు చెప్తున్నాను పక్కకు వచ్చిన తర్వాత. అంటే నా బాధ ఏంటంటే టాలెంట్ స్కిల్ ఉండి కూడా గుర్తించకపోతే చాలా చిరాకు వస్తుంది. అన్ని చేస్తా, గుర్తుపెట్టుకొని నేను బోల్డ్ చేస్తాను, అన్నీ చేస్తాను, ఇది రైటే, ఆ బాధపడటం తప్పే లేదు, గుర్తించట్లేదు అని చెప్పి. శ్రీజ అది ఆడుతున్నప్పుడు కూడా ఇక్కడి నుంచి ఎంకరేజ్ చేస్తా, గట్టిగా కమాన్ శ్రీజ ఇంకా ట్రై చేయి అది ఇది అంటాడు. అసలు అడగకముందే రెడీ ఉంటాడు ఫస్ట్ టాస్క్ అయితే, అడగను కూడా అడగదు, రెడీ, గాల్లో 6 అడుగులు ఎగిరి మరి తొడలు కొట్టి మరి రెడీ ఉంటాడు. ప్రాణం పెట్టి ఆడాడు, గుర్తించాలి కదా కొద్దిగైనా, ట్రై చేద్దామని చెప్పి. రాంగ్ డెసిషన్ అంటే నేను శ్రీజ ప్లేస్లో ఉన్నప్పుడు కళ్యాణ్ని పంపిస్తాను మ్యాక్సిమం, ఎందుకంటే ఒక ఇంప్రెషన్ అనేది ఫామ్ అయినప్పుడు దాన్ని క్లియర్ చేసుకోవడం కష్టం. ఇక్కడ పవన్ బాధ, డెమాన్ బాధ బయట నుంచి చూసినప్పుడు అర్థమైద్ది, లోపల శ్రీజ థాట్ ప్రాసెస్ కూడా అర్థమవుతుంది. ఇంతే సిచ్యువేషను, కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. బర్నీ గారు మీరు 3 2 గెలిచారు కాబట్టి సో మీకు ఇంకా మిమ్మల్ని బిగ్ బాస్ అభినందిస్తున్నాడు, స్టోర్ రూమ్ నుంచి ఫ్లాగ్ తెచ్చుకొని సెంటర్లో పెట్టుకోండి, ప్యాలెస్ మీ సొంతమైంది అని చెప్పి. ఇంకా కళ్యాణ్ ఏడుస్తూ ఉంటాడు, ఇమ్మాన్యుల్ ఓదారుస్తూ ఉంటాడు. ఇక్కడ కళ్యాణ్కి ఓవర్ హైప్ ఇస్తున్నామా కొన్ని విషయాల్లో అంటే నాకు అదే అనిపిస్తుంది. స్క్రీన్ స్పేస్ కానీ, టాస్క్లు ఆడేటప్పుడు కానీ, కొన్ని టాస్క్లో తన పర్ఫార్మెన్స్ కానీ, ఈ టాస్క్లో తన థాట్ ప్రాసెస్ కానీ కొన్ని చోట్ల బాగానే ఉంటున్నా, మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్లో డెమోన్ది కళ్యాణ్ది కంపేర్ చేస్తే డెమోనే ఇంకా టాస్కులు ఇంకా బలంగా ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఓన్లీ ఆ ట్రాక్ వల్ల తగ్గుతుంది, ఈయనకి ఆ ట్రాక్ లేకపోవటం వల్ల, సరైన ట్రాక్ ఇది లేకపోవటం వల్ల ఈయనకి అది ప్లస్ అవుతుంది. ట్రాకులు తీసేసి వస్తే డెమోన్కి కళ్యాణ్కి ఉండాల్సిన హైప్ డెమోన్కి ఉండాలేమో అని అనిపిస్తూ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్, సో కళ్యాణ్ అసలు టాస్క్ అర్థం చేసుకోలేకపోయాడు అనిపించింది. ఇప్పుడు మొత్తం అంటే ఇందాక ఏదైతే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉందని నేను అనుకున్నాను, ఆ టాస్క్ చూసినప్పుడు ఆ ఇంప్రెషన్ ఏదైతే ఉందో ఇక్కడ పోయింది. చేయలేకపోతే వేరు, అర్థమే కాకపోతే వేరు కదా. అర్థమే కాలేదు అసలు, కంప్లీట్ చేయకపోతే వేరు. అర్థమే కానప్పుడు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టి ఎంత గుద్దేసి దెబ్బలు తగిలించుకున్నా ఏం ఉపయోగం? సో ఫ్లాగ్ వస్తుంది, ఇమ్మాన్యుల్ చేత పెట్టిద్దాం అంటే దివ్య, నెక్స్ట్ తనుజ అందరు కలిసి చేసి పెడతారు. బాండ్స్ బర్నీ, వెల్కమ్ బ్యాక్, బాండ్స్ బర్నీ అంటారు. ఆ బాండ్స్ ఈరోజు ఆయన ఇంట్లో నించోబెట్టినాయి, బయట కానీ ఇంట్లో కానీ ఆయనకి అడ్వాంటేజ్ అయినాయి, అది మ్యాటర్. నెక్స్ట్ మాధురి గారు ఈవిడ కలిసిపోతారు. ఏంటంటారంటే నువ్వు వస్తే రీతును పంపిద్దాం అని చెప్పి ప్లానింగ్ చేసుకున్నాం అది ఇది అని చెప్పి. సో వాళ్ళిద్దరు గేమ్కి మీరిద్దరు ఎలా వెళ్తారు, వాళ్ళు ఒప్పుకోవాలి కదా. తనుజ వస్తే రీతును పంపిస్తా అంటే నేను అడిగాను పంపించలేదంటే ఏంటి అడగటం, దివ్య కంటే నువ్వు వాడలేవా గేమ్, వాట్ దే వాంట్ టు ప్రూవ్ అది అని చెప్పి అడుస్తారన్నమాట. నీకు ఉంటుంది రిగ్రెట్స్ ఉంటాయి చూడని చెప్పి, కాంపిటీషన్ బాగుండేది కదా మీ ఇద్దరు ఆడితే అని చెప్పంటారు. కరెక్ట్ మాట అన్నారు. తనుజ గారికి ఛాన్స్ ఇవ్వలేదా అంటే బర్నీ గారి ప్లేస్లో నేను కూడా ఇవ్వను. తనుజ గారి ఫ్యాన్స్ ఫీల్ అయినా, ఆ ఫ్యాన్స్ అక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వరు.
ఎందుకంటే ఎక్కడో చోట తడబడతారు ఆవిడకి టాస్క్ అర్థం కాదు, ఫౌల్ చేయొచ్చు, స్పీడ్గా క్విక్గా ఉండలేరు, కన్ఫ్యూజ్ అయిపోతారు, కంగారు పడతారు, స్ట్రెస్ ఫీల్ అవుతారు. పైగా వేరే వాళ్ళ కోసం ఆడుతున్నారు కాబట్టి ఇంకా స్ట్రెస్ ఫీల్ అవుతారు. సో కష్టం ఇవ్వటం ఛాన్స్. అంటే రీఎంట్రీ ఛాన్సులు కదా, మామూలు ఛాన్సులు కాదు, కెప్టెన్సీ ఛాన్సులు అవి కాదు కదా ఇవ్వడానికి. తనుజ జడేనాకు అని చెప్పి కూర్చొని నేర్చుకుంటారనమాట. నేను సెలెక్ట్ చేసుకోలేదంటే ఆడలేనని కదా, నేను ఆడలేనా మ్యాడీ అని చెప్పి ఆవిడ అడుగుతారు. నా వల్ల కాదా మ్యాడీ అంటే, నీకు ఫైట్ చేయడం రావటం లేదు, సో నీ హక్కు కోసం నువ్వు పోరాడాలి అది అని చెప్తారు. మీరు ఆడలేరా అంటే మీరు కొంచెం ప్రూవ్ చేసుకోవాలండి మీ ఇండివిజువల్ టాస్క్లో, అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అనేది అందరికీ వస్తుంది. నాకు చాలా కోపం వచ్చింది, రీతు అంటే ఆవిడ్ని ఏమైనా గొడవలు అవుతామంటే మీ ఇద్దరు ఒకళ్ళైనా కాంప్రమైజ్ అవ్వాలి, మీది అన్హెల్దీ బాండ్స్, మీది ఫేక్ బాండ్స్, మాదే హెల్దీ బాండ్స్, మాదే కరెక్ట్ బాండ్స్ అని చెప్పి వాళ్ళది గొడవలేని గట్టిగా అరుచుకున్నారు. వీకెండ్లో వీళ్ళ గొడవ చూపిరు కానీ మీ గొడవ చూపిస్తారు చూడండి. సో అందుకోసం వీళ్ళిద్దరు రియలైజ్ అయ్యి కలిసిపోయినట్టున్నారు. ఈగోస్ ఇవన్నీ ఉండకూడదు అంటే. సో దాని తర్వాత రీతు అది లేదు ఇది లేదు, రేషన్ మేనేజర్ అది చేయాలి ఇది చేయాలన్నా నువ్వు టెంపర్ లూజ్ అవ్వకుండా నవ్వుతా సమాధానం చెప్పావు అది అని అంటారు. ఈ ఎంటైర్ థింగ్లో ఎంత ఫ్రస్ట్రేటెడ్ గురైనా ఆవిడ మాత్రం చిరాకు పడిపోయి గోల్ చేసి అరవలేదు, అది మాత్రం ప్లస్ పాయింట్. కానీ చిరాకుగానే ఉన్నారు. అది నెగిటివ్ ఆడియన్స్ ఎవరో తనుజ పండాలు అంటారో వాళ్ళకి ఇంకా ఇదిగా అనిపిస్తుంది, ఏంది గోల అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇంకొక యాంగిల్లో ఆలోచించరాలి, ఏంది కావాలని ఎందుకు ఇప్పుడు ఇంత రచ్చ జరుగుతుంది, ఇటు సైడ్ నుంచి తప్పులు ఉన్నాయని కనిపిస్తుంది. అదే ప్రాబ్లం ఫస్ట్ చెప్పింది, టూ మచ్ పాజిటివ్ ఉన్నారు, టూ మచ్ నెగిటివ్ ఉన్నారు. మధ్యలో ఉండి అరే ఇది ఈవిడికి ఇక్కడ పాపం వీళ్ళు కావాలని చేస్తున్నారేమో, అరే ఈవిడ ఇక్కడ ఎందుకు ఎంత అరుస్తుంది, ఎంత ఇదిగా చేస్తుంది, ఆ చపాతీ ఏదో చేసి ఇచ్చేయచ్చు కదా, ఆ రెండు వైపులా ఆలోచించట్లా. నీ విషయం కళ్యాణ్ విషయమే కదా, నేను అరుస్తాను అడుగుతాను, ఒక కంఫర్ట్ ఉంటుంది మీది అని చెప్పి మీ ఇద్దరిలోనే చేస్తాను కదా, ఇంకెవరితో అలా చేయను కదా అని చెప్పి ఆవిడ వర్షం ఆవిడ చెప్తా ఉన్నారు. నెక్స్ట్ రాత్రి మరి నాతో ఎందుకు మాట్లాడలేదు అంటే, నీ బ్యాటరీ నేనే కదా మార్చాను అంటే, మరి ఎందుకు వచ్చి పక్కన పడుకోలేదని, నువ్వు తోసేస్తావు కింద పడిపోతావు రాక్షసి అని చెప్పి అప్పుడు నవ్వుకున్నారు ఇద్దరు. ఇక్కడ ఇమాన్యుల్ వస్తాడు వచ్చి బాగున్నారు ఇప్పుడు బాగుంది మీ అందరికీ, సో ఇద్దరు కూర్చున్నారు అమ్మలక్కలు అది అని చెప్పి, ఎవరు నువ్వు మా ఇద్దరు రాకంటే బాగుంటుందమ్మా ఇప్పుడు మీ ఇద్దరికి ఇదిగా ఉంటుంది అని చెప్పి జోకులు వేస్తూ ఉంటాడు. మీరే రేషన్ మేనేజర్గా పెట్టమని, మీరే గొడవలు పడి, మీరే అన్నం తినకుండా ఉండి, మీరే జడలు వేసుకొని బాగుందమ్మా అమ్మలక్కలు ఇద్దరు అని చెప్పి అలా. నెక్స్ట్ ఇక్కడ శ్రీజ వర్సెస్ డెమన్ ఫైట్ జరిగింది అనమాట. ఇక్కడ ఒకటి అక్కడ నీకు ఇవ్వలేదని చెప్పి అది చేసి ఇది చేసి అంటే ఇవ్వలేదని చెప్పి తను ఫీల్ అవుతున్నాడు, తను బాధపడుతున్నాడని చెప్పి ఆవిడ అరుస్తారనమాట. సో ఈయనేమో ఎవడు చెప్పాడు ఇవ్వలేదని చెప్పి అంటే అరవకు అని చెప్పి ఈవిడ అంటారు. ఆయన బాధలో ఆయన ఉంటాడు, ఈవిడ బాధలో ఈవిడ ఉంటుంది. ఈ ఫైట్ అనవసరం అనిపించింది నాకు. నేను కళ్యాణ్ ఏమీ అనలేదు, నిన్ను ఏమనలేదు, రాలేదని చెప్పి వాళ్ళ దగ్గర రాలేదు, వాళ్ళని ఓదార్చలేదని చెప్పి ఇది ఇంతకుముందు కూడా ఉంటుంది. ఈవిడ నామినేషన్ చేసి ఏడ్చినప్పుడు సేవ్ చేసిన తర్వాత కూడా రీతుని ఇచ్చేస్తూ ఉంటాడు, కానీ సేవ్ చేశాడు కదా అని చెప్పి గుర్తించాడు, సేవ్ చేస్తే అయిపోయిద్దా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ రీతు కూడా తన ఫ్రెండే కదా, తన ఏడుస్తున్నప్పుడు తన దగ్గర ఉండాలి కదా అన్న విషయం ఆలోచించరు. సో కళ్యాణ్ దగ్గర దెబ్బ తగిలిన నేను వెంటనే వచ్చాను, దెబ్బ తగిలింది చూశానంటే వచ్చి ఏం చేసి వెళ్ళిపోయావు, పదే ఇక్కడ కూర్చుంటే ఎలా ఉంటుంది, బయటికి వెళ్తూ ఉంటుంది అంటే రీతు దగ్గర కూర్చుంటున్నావు అన్నట్టు డైరెక్ట్గా అనేస్తారన్నమాట. వేరే దగ్గర ఉండాలి కదా, నా దగ్గరికి కూడా రాలా, అయ్యో ఇది పోతే పోనీలే అని చెప్పి వదిలేసావు అని చెప్పి ఇంకా ఆవిడ టాస్క్ ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ కూడా కొంచెం చూపించారేమో డిమాండ్ మీద. డిమాండ్ టాస్క్ ఆడలేని నేను ఆడిన ఈజీ గెలిచేవాడిని, నాకు పేరు వచ్చేది అన్న ఫ్రస్ట్రేషన్ డిమాండ్లో కూడా ఉండడం వచ్చింది. ఏం చేయాలి చెప్పు, నీ దగ్గర కూర్చుని పోవాలా చెప్పు అని చెప్పి పరుస్తూ ఉంటారు. నేనుంటే ఎట్లా చేసేవాడిని, నేనుంటే ఎట్లా పెట్టేవాడిని, ఏంటి ఇది అనగానే ఓకే హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు. ఇదే నాకు అర్థం కాదు, ఏంది ఇది అనవసరంగా హ్యాపీ న్యూ ఇయర్ ఏంది మధ్యలో ఏదో సెటరికల్గా ఇది అనాలని చెప్పి అన్నట్టు, ఏంది ఇది హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి అడుగు కదా రివర్స్ లాంటిది అనమాట. మాట్లాడంటే నోటికి వచ్చిన ఎంత నేను డిస్కస్ చేయొచ్చా అని చెప్పి ఇంకా అందరికీ గొడవ పడతారు, అయిపోద్ది. ఇక్కడ ఒక గొడవ, ఈయన ఆడలేదని చెప్పి ఈవిడ ఓడిపోయిందని చెప్పి అదొక గొడవ. దాని తర్వాత కళ్యాణ్ బాధపడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, ఒక రీఎంట్రీ ఛాన్స్ పోయిందేమో ఈ టాస్క్ వల్ల అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. వచ్చి సారీ చెప్పకు గొప్ప పగిలిపోయిద్ది అని చెప్పి వీడికి క్లారిటీ ఉంది కాబట్టి కొంచెం గట్టిగా నేను వెనకేసుకొచ్చిద్ది. పిచ్చా నీకు ప్రతిదీ విన్నవ్వాలంటే అవ్వదు, ప్రతిరోజు మంది కాదని చెప్పిద్ది, టాస్కులను బట్టి కాదు సరేనా, టాస్క్ అయితే నేనే వెళ్ళి ఆడేదాన్ని. సో వీడికి కాన్ఫిడెన్స్ ఉంది, ఇది టాస్కులు కాదు బయట ఓటింగ్ కాబట్టి నేనే ఉంటాను అన్న నమ్మకం ఉంది ఆవిడకి. ఇట్స్ ఓకే అంటే కళ్యాణ్ సెకండ్ ఛాన్స్ కదంటే ఇక్కడ ఏది రాసి ఉంటే అదే అవుతుంది చూద్దాం అని చెప్పి, బట్ లోపల మాత్రం ఆవిడకి కాన్ఫిడెన్స్ ఉంది. సో ఇది ఎపిసోడ్ రివ్యూ. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ మిడ్నైట్ టాక్స్తో మళ్ళీ కలుద్దాం ఏదైనా ఉంటే, లేదంటే మాత్రం మెసేజ్ పెడతాను ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదంటే యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో పెడతాను చూడండి. అంతే. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.